రాముడు అంటే ఎవరు? రాముడు అంటే ఎవరు? రాముడు చాలా మందికి రాముడి గురించి సరైనటువంటి అవగాహన ఉండదు. రాముడిని మనం ప్రతినిత్యం పూజిస్తాం. మన భారతీయుల గుండె చప్పుడు శ్రీరామచంద్రుడు. మన భారతీయుల శక్తి యుక్తులు అన్నీ కూడా శ్రీరామచంద్రుడే. భారతదేశానికే కాదు, ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చినవాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు నేటి ప్రపంచానికి ఆదర్శప్రాయుడుగా ఉన్నాడు. రాముడు అంటే ఎవరు? ప్రపంచానికే ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. రాముడు ప్రపంచానికే ఆదర్శనీయుడని చెప్తారు. రాముని యొక్క గొప్పతనం రాముని యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే మనకి ఒకరోజు 2 రోజులు పట్టేది కాదు. జీవితకాలం తెలుసుకున్నా కూడా రాముని యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించలేం. ఒక జీవితకాలం పడుతుంది రాముని యొక్క గుణగుణాలను మనం వర్ణించాలంటే. అంతటి గొప్పవాడు శ్రీరామచంద్రుడు. రాముని యొక్క శక్తి అనేది చాలా ఉన్నతమైనది. నేడు రాముడు ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయుడిగా మారాడు. ఎందువల్ల? రాముడిలో అన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. 1, 2 కాదు. శ్రీరాముణ్ణి మనం కీర్తించాలి అంటే అది 1 రోజు 2 రోజులతో మనం కీర్తించలేం. రాముడు ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడు. మనం మాటల్లో వర్ణించలేం. కానీ మానవులం కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తండ్రి మాటని ఏనాడు కూడా జవదాటని వాడు రాముడు. తండ్రి మాటని ఏనాడు కూడా జవదాటలేదు. ఒక్కరోజులో భరతఖండానికి, అఖండ భరతఖండానికే రాముడు ఏమవుతాడు? అఖండ భరతఖండానికే రాముడు అనేవాడు రాజుగా నియమించబడతారు. ఉదయం అయితే చాలు, భారతదేశానికి, అఖండ భారతదేశానికి పరిపాలించడానికి రాజుగా పట్టాభిషేకం గావించబడినవాడు. ఉదయం ఈరోజు గడిస్తే చాలు, రేపటికల్లా అఖండ భారతదేశానికే రాముడు అనేవాడు పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భాలను కూడా తండ్రి మాటను జవదాటకుండా అడవులకు వెళ్ళిపోయాడు రాముడు. తండ్రి వెళ్ళమన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు అంతే. నాన్నగారు రేపు ఉదయం నాకు పట్టాభిషేకం జరుగుతుంది కదా అని అనుకోలేదు. తండ్రి మాటని జవదాటకుండా శ్రీరాముడు అఖండ భారత ఖండానికే ఆయన రాజుగా పట్టాభిషేకం చేస్తారు ఉదయానికల్లా. కానీ ఆయన అటువంటి పట్టాభిషేకాన్ని కూడా వదులుకొని తండ్రి కోసం, తండ్రి యొక్క మాటని గౌరవిస్తూ అతను అడవుల పాలు అయ్యాడు. అడవులకు వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి శ్రీరాముడు అడవులకు ఎందుకు వెళ్ళాడు? తండ్రి మాటకు విలువిచ్చి, తండ్రిని గౌరవించి అతను అడవులకు వెళ్ళాడంటే అర్థమేంటి? తండ్రి మాటని జవదాటడు శ్రీరామచంద్రుడు. తండ్రి ఏది చెబితే అది, తల్లి ఏది చెబితే అది. తండ్రి మాటను జవదాటకుండా ఉన్నవాడే శ్రీరాముడు. రామాయణం అనేది నేటి మానవ జాతికి ఒక ఆదర్శంగా ఎలా నిలబడుతుంది, ఎలా సాధ్యమవుతుంది అంటే మనం ఈ ఒక్క విషయాన్ని చెప్పుకోవచ్చు. తండ్రి మాటని జవదాటని వాడు శ్రీరామచంద్రుడు. రాముడికి అంత పేరు ఎలా వచ్చింది? తండ్రి మాటని జవదాటకుండా రాజ్యాన్ని వదిలి, పదవిని వదిలి, సుఖాలు భోగాలు అన్నిటినీ వదిలేసి శ్రీరాముడు అడవుల బాట పట్టాడు భార్యతో పాటు. ఒక పెద్ద సామ్రాజ్యం, అఖండ భారతావనికి తను రాజుగా నియమితుడు కావాలి. పట్టాభిషేకం జరుగుతుంది. కానీ తండ్రి చెప్పాడు, తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా అడవులకు వెళ్ళిపోయాడు. ఒక ప్రధానమంత్రికి ఎంత హోదా ఉంటుంది? అంతటి హోదా రాముడికి వస్తుంది. రేపు ఉదయాన్నే ఇచ్చేస్తారు. పట్టాభిషేకం చేశారంటే భారతదేశానికి, భరతఖండానికి
రాముడు రాజుగా నిర్మించబడతాడు. కానీ తండ్రి మాటకు విలువిచ్చి ఆనాడు శ్రీరామచంద్రుడు అడవుల పాలయ్యాడు, అడవులకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే తండ్రి మాటకి విలువిచ్చిన వాడిగా రాముడు ఈనాడు కీర్తించబడుతున్నాడు అని చెప్పచ్చు. అంతటి గొప్పవాడు రాముడు. తండ్రి మాటని జవదాటని వాడు శ్రీరామచంద్రుడు. రామాయణం మనిషికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా జీవించాలో నేర్పిస్తుంది. అది ఎలా సాధ్యమైందంటే రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు అవన్నీ కనుక చదివితే కనుక మనకు అర్థమవుతుంది. రామాయణం అనేది మనిషి యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా రాముణ్ణి కీర్తిస్తున్నారు. ఎందువల్ల? తండ్రి మాటని ఏనాడు కూడా జవదాటని వాడు శ్రీరామచంద్రుడు. తండ్రి మాటని ఎదురు చెప్పనివాడు శ్రీరామచంద్రుడు. రాముని యొక్క దివ్య గుణాల్లో ఇది ఒక ఉన్నతమైనటువంటి గుణం అని చెప్పచ్చు. ఇది ఒక ఉన్నతమైనటువంటి గుణము. తండ్రి మాటని జవదాటని వాడు శ్రీరామచంద్రుడు. అంతటి గొప్పవాడు కాబట్టే రాముడిని మనమందరం ఈరోజు పూజిస్తున్నాం, గౌరవిస్తున్నాం. సో ఈ ఒక్క పాయింట్, తండ్రి మాటని జవదాటలేదు శ్రీరామచంద్రుడు. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి? తల్లిదండ్రులను గౌరవించటం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. తల్లిదండ్రులను గౌరవించాలి, అమ్మా నాన్నని గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్తుంటారు. అది ఎలా వచ్చింది? ఈరోజు మన జాతికి ఏ విధంగా అలవాటైంది? రామాయణం ద్వారా. రామాయణంలో ఆ రోజు రాముడు చేసిన ప్రతి క్రియ కూడా ఈనాటి మానవ జాతికి, ఈనాటి హిందూ జాతికి ఒక మార్గనిర్దేశకం అని చెప్పచ్చు. చాలామంది ప్రపంచ దేశాల్లో హిందూ ధర్మాన్ని చాలా గొప్ప సంస్కృతిగా, గొప్ప మతంగా పరిగణిస్తారు. ఎందువల్ల పరిగణిస్తారు? మన యొక్క సిద్ధాంతాలు అనేవి అంత చక్కగా ఉంటాయి, మన యొక్క విధానాలు అనేవి అంత గొప్పగా ఉంటాయి. అందువల్ల రాముని యొక్క తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతోమంది ప్రచారం చేస్తున్నారు. తండ్రి పైన గౌరవం లేదంటే అర్థం ఏంటి? అతనికి రామాయణం తెలియలేదని అర్థం. రామాయణం చదవటం వల్ల ఉపయోగం ఏంటి? పెద్దవాళ్ళని గౌరవించాలని, తల్లిదండ్రులను గౌరవించాలి అనేటటువంటి ఒక నమ్మకం అనేది మీలో వస్తుంది. ఒక అభిప్రాయం అనమాట. మన జాతిలోనే ఉంటుంది. కొన్ని దేశాల్లో చూస్తే పెద్దవాళ్ళకి పిల్లలకి సంబంధాలు ఉండవు. పెద్ద వయసు అవగానే ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. పెద్దవాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. కానీ మన హిందూ ధర్మం లేదంటే మన సనాతన ధర్మంలో చూస్తే ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవిస్తారు, తల్లిదండ్రులను పూజిస్తాము, తల్లిదండ్రులకి చాలా విలువలు ఇస్తాం. ఎలా సాధ్యమైంది అంటే మన పూర్వీకుల యొక్క ఆధారాలు, మన పూర్వీకుల యొక్క సిద్ధాంతాల్లోనే ఉంది. ఈరోజు హిందూ జాతి అనేది ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శమైనటువంటి జాతిగా ఎలా వెలుగొందుతుంది? అందుకు కారణం ఎవరంటే శ్రీరాముడు, రామాయణము, మన గ్రంథాలు ఏం చెప్పినాయి? తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ఒక విలువనివ్వాలి, తండ్రి మాటకి జవదాటకూడదు, తల్లిదండ్రుల మాటకి అంత విలువనివ్వాలి అని చెప్తుంది. అందువల్ల రామాయణ గ్రంథం అనేది విశ్వవ్యాప్తంగా ఈరోజు ఎంతోమంది ఒప్పుకుంటున్నారు. రామాయణం అనేది ఒక ఉన్నతమైనటువంటి విలువలను మనం ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాం రామాయణం ద్వారా. అందువల్ల రామాయణాన్ని గురించి మనము ప్రతి ఒక్కరూ రామాయణం చదవాలి. రామాయణం చదవనివాడంటూ చదవలేదనుకోండి, వారికి సరైనటువంటి విజ్ఞానం అనేది చేయకూడదు, మానవతా విలువలు తెలియవు. ఏదో సినిమాల పుణ్యం అని చెప్పేసి కొంత రామాయణం గురించి మనం అందరికీ అర్థమవుతుంది. ఒకప్పుడు రాముడు అంటే ఎవరికి పెద్దగా తెలియదు. అంటే తెలుసు ఇలా ఉంటాడు, రామాయణం ఇలా జరిగిందని చెప్పేసి మనం చెప్పుకుంటుంటాం. కానీ రామాయణ గ్రంథాలు, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పురాణాలు ఇవన్నీ చదవటం వల్ల మనిషిలో ఒక ఉన్నతమైనటువంటి విలువలు అనేవి ప్రేరేపించబడతాయి. తల్లిదండ్రులను గౌరవించాలి, అబద్ధం ఆడకూడదు, అసత్యం పలకకూడదు. ఇవన్నీ ఎలా సాధ్యమైనవి?
మన వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తుల ద్వారా మనకు వచ్చింది. భారతీయ సంస్కృతి అన్నా, హిందూ సంస్కృతి అన్నా ప్రపంచంలో ఒక మంచి విలువ ఉంది. ఎలా సాధ్యమైంది? అందుకు మూలం మన ఆధారాలు. కొన్ని కొన్ని దేశాలు వెళ్తే ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు రాముడి గురించి, అలాగే రామాయణం గురించి. ఎందువల్ల? వాళ్ళెవరో విదేశీయులు, మన దేశంలో పుట్టలేదు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు అంతగా ప్రచారం చేస్తున్నారంటే రాముడి యొక్క తత్వం అనేది అంత గొప్పది. సో రాముడి గుణాల గురించి చెప్పుకోవడానికి చాలా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, మనం ఈ తండ్రి మాటను జవదాటడు అంటే రామాయణం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? తల్లిదండ్రుల యొక్క మాటకు విలువనివ్వాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి అని అని మనకు అర్థమవుతుంది.